ఇడిచిపెట్టి లచ్చిందేవి మనతానికే వచ్చినట్టు, అంబానీల కంటే శ్రీమంతులమైనట్టు, బ్యాంకులకే అప్పిచుడలమైనట్టు, అమెరికా డాలర్కి దమ్కి ఇచ్చే దార్కార్లమైనట్టు, కోహినీరు వజ్రాన్ని కొనేస్తోళ్ళమన్నట్టు, చందమామ మీద అర్జెంటుగా ఫ్లాట్ బుక్ చేద్దామన్నట్టు. వామ్మ నాయన, ఇంతకంటే పోల్సిన నాతోని కాదు. ఎందుకంటే నేను ఇంకా కొత్త నోట్లనే తీసుకోలే. నిన్న తిండనక ఎండనక తిప్పలు పడ్డోళ్ళు ఇవాళ కొత్త నోట్లను తీసుకున్నాక ఇట్లనే ఫీల్ అయినట్టు అనిపించింది. ఒక్కొక్కళ్ళు ఇలా పండగ చేసుకున్నారనుకో రాదండ్రి. కొత్త నోట్లను చూసి చిన్నగా మురుస్తలేరు. పట్టుకున్నది 2000 రూపాయల నోట్ అయితే 20,000 చేతులు ఉన్నట్టు ఫీల్ అయినరు. ఎక్కడిది పొద్దుగాలడి సందే బ్యాంకుల ముంగట లైన్లు కట్టిండ్రు. మోకాలన్న గడిగినరో లేదో కొత్త నోట్లతోనే ఆకలి తీర్చుకున్నారనుకో రాదుండ్రి. కొన్ని బ్యాంకుల కాడ ఉరుకుడు పోటీలు కూడా నడిచినాయి. కొత్త నోటు దొరికినోళ్ళు ప్రపంచాన్ని గెలిచినంత గొప్పగా ఫీల్ అయినరు. మంచిగా ఉంది, డిజైనింగ్ మంచిగా చేశారు. 4 ఏమో 2000 నోట్లు ఇస్తున్నారు, 2000 100 నోట్స్ ఇస్తున్నారు. కానీ ఈ రోజు బాగా హ్యాపీగా సంతోషంగా ఉంది. బాగా ఇస్తున్నారు, బాగా 2000 నోట్స్ చాలా సింపుల్ గా చాలా బాగుంది. చాలా కడక్ కడక్ నోట్లను చూసి కొందరికైతే ఖర్చు పెట్ట బుద్ధి అయితే లేదట. చూడుండ్రి మరి ఎంత ముద్దుగున్నాయో. నవ్వుతున్న గాంధీ తాత బొమ్మ లేకుంటే బయట దేశం నోట్ లెక్కనే అనిపిస్తుంది. ఇటు దిక్కు పాత నోట్లను ఊడ్చేసినాం అన్నట్టుగా సచ్చా భారత్ బొమ్మ పెట్టిండ్రు. ఇసొంటి దొంగ నోట్లు తయారు చేయలేకుండా కొత్త టెక్నాలజీని వాడిండ్రట. ఇవాళ మొత్తం బ్యాంకుల నోట్లు వంచే పనే నడిచింది. చిన్న పెద్ద ముసలి ముత్క పోరగాన్లు పొట్టెగాళ్ళంతా నోట్లకే ఎగబడ్డారు. మరి పైసల కంటే పెద్ద పనేముంటది. కొన్ని బ్యాంకులల్లా ఎలక్షన్లప్పుడు ఏలుకు ఇంకు రుద్దినట్టే రుద్దిండ్రు. మళ్ళా ఓ తీయరేమో మరి. కాకుంటే ఇవాళ 2000 నోట్లు మాత్రమే ఇచ్చిండ్రు. రేపటి సంధి 500 నోట్లు కూడా తీసుకోవచ్చునట. అచ్చు పోసి ఆరబెట్టుడు జర్రంతా ఆల్చమైనట్టుంది. అట్లనే 1000 రూపాయల నోట్లు కూడా కొత్త అచ్చు వస్తామని పెద్ద బ్యాంకులు ఇవాళ చెప్పిండ్రు. ఇక అప్పుడు 500, 1000, 2000 నోట్లు మొత్తం కొత్తయే ఉంటాయి. చూడండి అసలు పిల్లలు ఆడుకునేలాగా ఇంత సెన్సిటివ్గా ఉంది. ఇది క్యారీ చేయడం కూడా ఇబ్బందేనండి ఎక్కడైనా.